ఇవన్నీ పట్టించుకోక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పట్టించుకోవాలి? 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి వాళ్ళు పట్టించుకోలే. పోయి చెన్నై వేరు, వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేరు, టూర్ పిక్నిక్ లకి దొంగల ముట్ట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే. చెప్పు, ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ ఉంది, జైలు వేరు కదా. కేసీఆర్ బిడ్డ జైలుకి వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా, కేరళలో లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేది వాళ్ళే వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. అంటే జీడిపికును పార్లమెంట్ సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి తెలంగాణలో జీడిపి అసమాబాద్ లో తక్కువ ఉంటుంది, ములుగు తక్కువ ఉంటుంది, రేపు ఇంకొకరు తక్కువ ఉంటుంది, ఆదిలాబాద్లో తక్కువ ఉంటుంది. మరి అసమాబాద్ లో ములుగులో ఆదిలాబాద్లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాధానం చెప్పాలి. కానీ డీలిమిటేషన్ ఏందన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సానా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీయే కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకొని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతితో కూరుకుపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతిలో ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్తుంటే మీకు ఇవన్నీ తెలియని కావు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంకా అనేక ఆలోచనలు వస్తాయి. కాబట్టి దయచేసి జాతీయ భావజాలం కలిగినటువంటి అందరం ఒక్కరిగా అవసరం ఉన్నది. కేవలం మీ ఉపాధ్యాయ వృత్తికే పరిమితం కాకుండా సమాజ కార్యంలో, ఈ ధర్మ కార్యంలో మీరు అందరూ ముందుండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, తపస్కు ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారుల పార్టీ మీకు అండగా ఉంది. కొట్టాడి పనిచేసే కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం ఉన్నారు, వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల మీద మీరు కొట్టాడడానికి మేమందరం అండగా ఉంటాం. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. మీరంతా కూడా భయం అనే ఆ పదాన్ని ఒక్కటి తీసేసి ధైర్యంగా ముందుకోండి. మీకు అండగా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సమయం అప్పటికే అయిపోతుంది. మనమంతా ఊరికే చూస్తున్నాను కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అనేక విషయాలు మీతో చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం విషయం మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.